హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మరొక మంచి ఐటెం చేసుకుందామండి. రైస్ ఐటెం. ఇంట్లో స్వామి ఉన్నారు కదండి, ఇంకా నేనేమి నాన్ వెజ్ చేయట్లేదు. మా పిల్లలు ఇన్ని రోజులు తిని ఉన్నారు కదండి. అమ్మ ఏదన్నా స్పైసీగా చెయ్యమ్మా లంచ్ బాక్స్లో కానీ అడిగారు. ఇంకా వాళ్ళు అడిగితే కాదంటామా మనం. అందుకేనండి స్పైసీగా రైస్ ఐటము మంచిగా మీల్ మేకర్ పులావ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక చికెన్ మటన్ తినలేకపోతే ఇక మనకి వెంటనే గుర్తొచ్చేది ఇదే కదండి. ఓకే, మిల్ మేకర్తో మంచి రైస్ ఐటెం చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఈ హోల్ బిర్యానీ మసాలా అండి, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్, పుదీనా, అల్లం వెల్లుల్లి, మిల్ మేకర్, టమాటా, పెరుగు, ఇది జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా. 2 గ్లాసులు రైస్ నానబెట్టుకున్నానండి. అంతేనండి. అలాగే ఉప్పు, కారం, పసుపు. నేను కుక్కర్ తీసుకున్నానండి. అందులో 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూను నెయ్యి వేసాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. ఆనియన్స్ వేగాయి కదండి, ఇలాగ బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు బిర్యానీ మసాలా వేద్దాము. ఎప్పుడైనా బిర్యానీ మసాలా ముందే వేయకండి, మాడిపోతాయి, ఆ ఫ్లేవర్ అంతా పోతుంది. ఓకేనండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. అల్లం వెల్లుల్లి వేగిపోయిందండి. ఇప్పుడు టమాటా వేస్తున్నా. టమాటా కొంచెం ఆయిల్లో ఫ్రై చేద్దాము, మెత్తగా మగ్గిపోవాలి. ఎప్పుడైనా రైస్ ఐటెంలో ఆయిల్ ఎక్కువ వేయకండి, అస్సలు బాగోదు. అది పిల్లలకి లంచ్ బాక్స్లో పెడతాం కదండి, దాహం అవుతుంది. టమాటా మగ్గింది కదండి, పుదీనా, కొత్తిమీర వేద్దాము. ఓకే, టమాటా మగ్గాయి కదండి, తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకుందాము. అలాగే ఒక 1/2 కప్పు పెరుగు వేసుకుందాము. పెరుగు ఆయిల్లో కుక్ అయింది కదండి. ఇప్పుడు మిల్ మేకర్, మెయిన్ ఐటెం వచ్చేసి మిల్ మేకర్ వేసేసి చక్కగా కలిపేది. మిల్ మేకరు ఆయిల్లో ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మసాలా పౌడర్స్ ఉన్నాయి కదండి, ఇవి వేసేద్దాం. ఓకే, మూత పెట్టేసానండి. కొద్దిసేపు అన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనిద్దాం. మిల్ మేకర్ ఫ్రై అయిందండి. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ వేసుకుందాము. నేను బాస్మతి రైస్ తీసుకున్నా. రైస్ అంతా చక్కగా కలిపేసాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. మీరు కొంచెం పలుకుగా తినాలనుకుంటే 3.5 గ్లాసులు వేసుకోండి. నేను 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. నేను కొంచెం మెత్తగానే తింటామండి. ఓకేనండి, వాటర్ వేసేసాను. ఉప్పు, కారం సరి చూసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ రానివ్వండి. ఓకే, కుక్కర్ క్లోజ్ చేశాను. ఒక 4 to 5 విజిల్స్. ఓకే అండి, విజిల్స్ వచ్చాయి, ప్రెషర్ పోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. వావ్, చూసారా ఎంత బాగా వచ్చిందో. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేద్దాం. చూసారండి ఎంత బాగా వచ్చిందో, చక్కగా పొడి పొడిలాడుతూ. దీన్ని ఉల్లిపాయ, నిమ్మకాయ, పెరుగుతో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మనకి వెజ్ తిన్నట్టు ఉంటుంది, నాన్ వెజ్ తినాలన్న ఫీలింగు పోతుందండి. సరే అండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్గా, ఈజీగా, మంచిగా చాలా బాగుంటుందండి నోటికి. ఓకే అండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. అలాగే మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, బాయ్ అండి.